హలో ఎవ్రీవన్. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు నేను ఎప్పుడు సింపుల్గా చేసుకునే రెసిపీ చూపిస్తాను ఈరోజు. దీనికోసం నేను ముందుగా 1.5 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ పెసళ్ళు మంచిగా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసేసి పోపు దినుసులు కూడా వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, తర్వాత ఆనియన్, ఆలు, టమాటో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నాకేమో ఇక్కడ టైం లేదు, డ్యూటీకి టైం అయిపోయింది మా హస్బెండ్ కోసమని అన్నీ వేసేసాను ఒకేసారి. మీరు అలా చేయకండి, ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక ఉప్పు, తర్వాత గరం మసాలా, తర్వాత ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసుకొని తర్వాత కడిగి పెట్టుకున్న రైస్, పెసళ్ళు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ రైస్ అండ్ పెసలు రెండు కలిపి 2 గ్లాసెస్ తీసుకున్నాను. సో 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేశాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూసారా రైస్ ఎంత చక్కగా ఉందో. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నన్ను నమ్మండి. వీడియో నచ్చితే లైక్